ఒక్క అవకాశం ఇస్తే గుడివాడ రూపురేఖలు మార్చేస్తాను అని అమెరికా నుంచి వచ్చి వరాల జల్లు కురిపించారు. పార్టీ మేనిఫెస్టోకే పోటీగా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల రుణాలన్నీ మాఫీ చేస్తాము అని భారీ హామీ ఇచ్చి వారి ఆశలను ఆకాశానికి ఎత్తేశారు. ఆ మాటలు నమ్మిన ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా ఇచ్చిన హామీల ఊసే లేదు అని గుడివాడలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే హామీ గురించి ప్రశ్నిస్తే నేనేమైనా టాటా బిర్లానా అంటూ చేతులెత్తేశారు అన్న చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు భారీగా హామీలు ఇవ్వడం, గెలిచిన తర్వాత వాటిని మర్చిపోవడం టీడీపీ నాయకులకు అలవాటే అనే విమర్శలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు అదే తరహా విమర్శలు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపైన వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. వైఎస్ఆర్సీపీ బలమైన నేత కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక వ్యూహం రచించారు. స్థానిక నాయకులను పక్కనబెట్టి ఆర్థికంగా బలమైన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును బరిలోకి దించారు. అప్పట్లో భారీగా ఖర్చు పెట్టి స్థానిక నాయకులను తన వైపు తిప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వెనిగండ్ల రాము ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వెనిగండ్ల రాము ఇచ్చిన అతిపెద్ద హామీ గుడివాడ టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల రుణమాఫీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకులకు చెల్లించాల్సిన మిగిలిన రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని బహిరంగ సభల్లో ప్రకటించారు. ఈ హామీతో వేలాది టిడ్కో లబ్ధిదారులు ఆయనపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గుడివాడలో టిడ్కో ఇళ్ల చరిత్ర ఎంతో పెద్దది. 2007లో గుడివాడ ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్పందించి 2009లో మల్లాయపాలెంలో 77.4 ఎకరాల భూమిని సేకరించి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెబుతారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పట్టాలను రద్దు చేసి అదే స్థలంలో టిడ్కో ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించింది. అయితే 2019 నాటికి కొన్ని అసంపూర్తి ఇళ్లను మాత్రమే పంపిణీ చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో గుడివాడలో మొత్తం 8,912 టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇళ్లతో పాటు రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించారు. అంతేకాదు 300 చదరపు అడుగుల ఇళ్లను పూర్తిగా ఉచితంగా ఇచ్చారు. 365 చదరపు అడుగుల ఇళ్లకు లబ్ధిదారులు చెల్లించాల్సిన 50,000 రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. 430 చదరపు అడుగుల ఇళ్లకు చెల్లించాల్సిన 1,00,000 రూపాయలను కూడా ప్రభుత్వమే చెల్లించింది. అయితే బ్యాంకులకు చెల్లించాల్సిన మిగిలిన రుణాలపై ఎన్నికల సమయంలో వెనిగండ్ల రాము రుణమాఫీ హామీ ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు ఈఎంఐలు చెల్లించడం నిలిపివేశారు. ప్రభుత్వం వచ్చాక రుణాలు మాఫీ అవుతాయని నమ్మారు. కానీ 2 ఏళ్లు గడిచినా హామీ అమలు కాకపోవడంతో బ్యాంకుల నుంచి వాయిదాల వసూలు ప్రారంభమైంది. చెల్లించని ఈఎంఐలపై వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో బ్యాంకు అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై టిడ్కో లబ్ధిదారులు పలుమార్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రామును కలిసి రుణమాఫీ హామీ గుర్తు చేసినా స్పష్టమైన హామీ రాలేదని చెబుతున్నారు. ఇటీవల ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేయాలని ఉంది, కానీ అంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయడం నా వల్ల కాదు, నేనేమైనా టాటానా, బిర్లానా లేక అంబానీనా అంటూ వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందరికి ఇల్లు కట్టించేంత నేనేమి టాటా కాదు, బిర్లా కాదు, లేదు మన కృష్ణారెడ్డి గారు కూడా కాదు, మెగా కృష్ణారెడ్డి గారు కూడా కాదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఎవరో చెప్పారని బ్యాంకు ఈఎంఐలు కట్టడం మానేయొద్దని ఇప్పుడు లబ్ధిదారులకే ఉచిత సలహాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు రుణమాఫీ హామీ ఇచ్చిన అదే నాయకుడు ఇప్పుడు చేతులెత్తేయడంతో టిడ్కో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గెలిచే వరకు హామీలు, గెలిచిన తర్వాత చేతులెత్తేయడమేనా అంటూ వెనిగండ్ల రాముపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటుతో గెలిపించి తప్పు చేశామా అంటూ పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే చర్చ గుడివాడ రాజకీయాల్లో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.